అనగనగా ఒక ఊర్లో ఒక యువరాజు ఉండేది. ఆ మహారాజు, ఆ రాజుకి ఒక సెక్సీ కూతురు ఉండేది. ఆ సెక్సీ కూతురు ఒకసారి నదిలో స్నానంకి వెళ్ళాడు. స్నానంకి వెళ్తే అక్కడ నదిలో తోటి అని అంటుంది. అయితే ఈ యువరానికి కోపం వచ్చి ఎమ్మటనే యువరాజు దగ్గరికి వచ్చి, యువరాజు కాదు మహారాజు దగ్గరికి వచ్చి, నాన్న నది ఒడ్డున నా దగ్గర ఒక పోతుంది, అది నన్ను అని అంటుంది అని అంటే ఎమ్మటనే రాజు కోపం వచ్చేసి వాట్ ద ఫాక్, నా ఒడ్డుని కోతి నా కూతుర్ని అని అంటుందా అనేసి ఎమ్మటనే ఎవరక్కడ అని ఆ మంత్రిని పిలిపించి ఆ కోతి నా కూతుర్ని అని అంటుందంట. వెళ్ళి దాని అంతే చూసిరా అని అన్నాడు. ఈ మంత్రి వెళ్ళి ఏం చేశాడంటే ఎమ్మటనే కోతి దగ్గరికి, అరే యార్ నువ్వేం చేసావో తెలుసా కోతితో అంటున్నాడు అంటే, అరే యార్ నువ్వేం చేసావో తెలుసా, నువ్వు అక్కడ చేసిన దానికి దర్బార్ మొత్తం దద్దర్లాడుతుంది అని అన్నాడు. అయితే కోతి కూడా అరే యార్ నువ్వేం చేసావో తెలుసా, నువ్వు చేసిన పనికి అక్కడ దర్బార్ మొత్తం దద్దర్లాడిపోతుంది అని అన్నాడు. అంటే మంత్రికి కోపం వచ్చేసి నీళ్లు చల్లాడు. బదులు కోతి నీళ్లు చల్లి ఏమన్నంటే అని అన్నాడు. మంత్రికి పెద్ద కోపం వచ్చేసి ఎమ్మటనే ఐడియా వచ్చింది. ఎమ్మటనే 2 కత్తులు తెప్పించి, ఒకటి డమ్మీది ఇంకోటి ఒరిజినల్ది. ఆ 2 కత్తుల్లో ఒరిజినల్ది కోతికి ఇచ్చి డమ్మీ కత్తి తన దగ్గర ఉంటుంది. ఎమ్మటనే ఆ డమ్మీ కత్తితో చచ్చిపోయిన ట్యాక్ చేశాడు. డమ్మీ కత్తిని కోతిలా తీసుకుని అని అందంట కోతి కూడా. అదే జోకు. అర్థమవుతుందా? మనం తెంగరాలం తెక్కలాలం కాదు, బయట ఉన్న వాళ్ళే బాగా ముగ్గురు. అది